మన బల్కింగ్ సిరీస్లో డే 1 ఎక్సర్సైజ్ ఈరోజు మండే షోల్డర్ ట్రైసెప్, అట్లే ట్యూస్డే వర్కౌట్, వెనస్డే అట్లా సిరీస్ వస్తుంటుంది సాటర్డే వరకు. అండ్ ఆల్సో బల్కింగ్లో సప్లిమెంట్స్ ఏం యూస్ చేయాలి అది ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన. అండ్ ఆల్సో బల్కింగ్ డైట్ కూడా నెక్స్ట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వర్కౌట్. షోల్డర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ అప్రైట్ రోస్. బార్బల్ గ్రిప్ ఎడ పట్టుకోవాలంటే మీ షోల్డర్ పెడుతుందో ఆల్మోస్ట్ అంతే పట్టుకోవాలి గ్రిప్. తంబు బయటికి పెట్టుకుంటే మనకు ఫ్లెక్సిబుల్ వస్తుంది మూమెంట్. అప్, వెయిట్ 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి. మెయిన్ ట్రెపిజియస్ మజిల్ టార్గెట్ అవుతుంది అండ్ ఆల్సో ఓవరాల్ డెల్ట్ ట్రైన్ అవుతుంది. ఇది 8 to 12 కౌంట్ వచ్చేటట్లు వెయిట్ ఉండాలి. 4 సెట్స్. సెకండ్ ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్, డ్రాప్ సెట్ కొడతాము. వెయిట్ 8 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి. హెవీ వెయిట్ ఉండాలి. ఓకే, 1 8 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. 8 కౌంట్ అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 kg చేస్తున్నా, 8 కౌంట్ కొట్టినా, ఇప్పుడు 7.5 తీసుకున్నా. వితౌట్ గ్యాప్ మళ్ళీ 8 కౌంట్ కొడతాము. 8 కౌంట్ అయిపోయాక మళ్ళీ 5 kgs తీసుకొని 8 కౌంట్. సో ఇట్లా వెయిట్ డ్రాప్ చేసుకుంటా 8 కౌంట్, ఈచ్ వెయిట్తోన 8 కౌంట్ కొడతాము. అట్లా 4 సెట్స్ కొట్టాలి. ఓవరాల్ ఫిజిక్లా మ్యాన్లీగా అనిపించే మజిల్ షోల్డర్లా రౌండ్నెస్ కావాలంటే మెయిన్ ఫస్ట్ నెంబర్ 1 ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్. సో డ్రాప్ సెట్ అంటే హెవీ వెయిట్ నుంచి వెయిట్ డ్రాప్ చేసుకుంటా కౌంట్ అనేది స్టడీగా బ్యాలెన్స్ చేస్తాం. థర్డ్ ఎక్సర్సైజ్ షోల్డర్ ప్రెస్. బార్బెల్ గ్రిప్ ఏడ పట్టుకుంటాం అంటే మన షోల్డర్ విడ్త్ ఎంత ఉందో అంతే పట్టుకుంటాము. ఎక్కువ వైడ్ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వెయిట్ మళ్ళీ 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి. వెయిట్ హెవీ వెయిట్ ఎందుకు కొట్టాలో చెప్తా. సో అప్, ఇక్కడికి మీ చిన్ దగ్గరకు వస్తే చాలు, కంప్లీట్ డౌన్ చేయొద్దు. అప్, ఈడ ఎల్బో స్ట్రైట్ కావాల్సిన అవసరం లేదు. మీ డెల్టాయిడ్ కాంటాక్ట్, ఫ్లెక్స్, కాంట్రాక్ట్, ఫ్లెక్స్. అప్, కిందికి వచ్చినప్పుడు స్లోగా రావాలి వెయిట్. ఇంకోటి ఎల్బో బయటికి పోవద్దు, క్లోజ్ ఉండాలి. అప్. సో 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఎందుకంటే మీ టార్గెట్ బల్కింగ్ మజిల్ బిల్డింగ్ అన్నప్పుడు హైపర్ట్రోఫీ అచీవ్ చేయాలి. హైపర్ట్రోఫీ ఎట్లా అచీవ్ చేస్తామంటే కౌంట్ తక్కువ కొట్టి హెవీ వెయిట్తో ఎక్సర్సైజ్ చేసినప్పుడు హైపర్ట్రోఫీ అనేది అచీవ్ అవుతుంది. కరెక్ట్ రైట్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయినాక 4th ఎక్సర్సైజ్ ఫ్రంట్ రైజర్స్. షార్ట్ రాడ్తో చేస్తాము. యాంటీరియర్ డెల్ట్ అంటే ఫ్రంట్ డెల్ట్ మీద పడుతుంది. అప్, ఎల్బో అనేది లైట్గా బెండ్ ఉండాలి. షోల్డర్ కంటే కొంచెం హైట్ రావాలంతే. 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఎల్బో స్ట్రైట్ ఉంటే ఏమైందా అంటే వెయిట్ ఈడు ఉంది, షోల్డర్ ఈడు ఉంది, మధ్యలో ఎల్బో ఉంది. ఎల్బో మీద వెయిట్ పడుతుంది. ఎల్బో మీద జాయింట్స్ మీద వెయిట్ పడద్దు. అందుకు ఎల్బో లైట్గా బెండ్ ఉంటే కరెక్ట్ డెల్టాయిడ్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. 8 to 12 కౌంట్. ఎక్సర్సైజ్ స్ట్రక్స్. ఇది కూడా ట్రెపిజియస్ మజిల్ మీద పడుతుంది. ఒకటి చేసేటప్పుడు ఎల్బో బెండ్ కావద్దు. అప్, ఇది హెవీ వెయిట్ ఈజీ వస్తుంది, కాకపోతే ఎల్బోలో బెండ్ రావద్దు. ఒక్క సెకండ్ పాజ్ చేసి స్లో డౌన్. 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. 4 సెట్. షోల్డర్లో లాస్ట్ ఎక్సర్సైజ్ బెండ్ ఓవర్ ఫ్లైస్లో ముందుకు బెండ్ అయ్యి బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. అప్, స్లో డౌన్. అప్, స్లో డౌన్. 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఇది రేర్ డెల్ట్ మీద పడుతుంది అంటే పోస్టీరియర్ డెల్ట్. సో మీరు ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క మజిల్కి కన్సిడర్ చేసుకోవాలి, అప్పుడే ఓవరాల్ వర్కౌట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాటరల్ రైజెస్ చేసినప్పుడు మీడియల్ డెల్ట్ మీద పడుతుంది. ఫ్రంట్ రైజెస్ కొట్టినప్పుడు యాంటీరియర్ డెల్ట్ మీద పడుతుంది. ఇప్పుడు బెండ్ ఓవర్ కొట్టినప్పుడు పోస్టీరియర్ డెల్ట్ మీద పడుతుంది. స్ట్రక్స్ కొట్టినప్పుడు ట్రెపిజియస్ మజిల్ మీద పడుతుంది. సో ఓవరాల్ షోల్డర్ రైజ్ ట్రైన్ చేసినప్పుడు 3D షోల్డర్ అనేది డెవలప్. ఫస్ట్ ఎక్సర్సైజ్ డంబుల్ ఓవర్ హెడ్. గ్రిప్ ఇట్లా తీసుకోవాలి. అప్, ఓకే. షోల్డర్ లాక్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ ఉండాలి. ఇంకోటి ఎల్బో బయటికి పోవద్దు, ఎల్బో క్లోజ్ ఉండాలి. 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఇది లాంగ్ హెడ్ మీద పడుతుంది. ట్రైసెప్ లా సెకండ్ ఎక్సర్సైజ్ కేబుల్ ఎక్స్టెన్షన్.
ట్రైసెప్లో ఏ ఎక్సర్సైజ్ చేసినా షోల్డర్ లాక్ ఉండాలి. ఓకే, షోల్డర్లో మూమెంట్ రావద్దు, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. షోల్డర్ బాడీకి లాక్ చేసినాం, కంప్లీట్ డౌన్, పైకి వచ్చేటప్పుడు స్లో, కంప్లీట్ డౌన్. 8 to 12 కౌంట్ వచ్చినట్లు ఉండాలి వెయిట్. దీని తర్వాత లాస్ట్ ట్రైసెప్లో ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ట్రైసెప్లో లాస్ట్ ఎక్సర్సైజ్ డిప్రెస్ చేసేటప్పుడు ఒక థంబ్ డిస్టెన్స్ ఎగ్గికి పెట్టుకోండి. ఇట్లా షోల్డర్లో మూమెంట్ రావద్దు, ఎల్బో బయటికి పోవద్దు, అంటే డౌన్ డౌన్, ఎల్బో ఇట్లా బయటికి పోవద్దు. ఇంకోటి షోల్డర్లో మూమెంట్ రావద్దు, కంప్రెస్ డౌన్. 8 to 12 కౌంట్ వచ్చినట్లు ఉండాలి వెయిట్. 8 to 12 కౌంట్ ఎందుకు తెలుసుగా చెప్పిన.